ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतम्. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః మహేశ్వరः గురుః సాక్షాత్ గురుసాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మ తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే గురవే నమః. నమః. మనం గత 3 క్లాసుల నుంచి 1-2 శ్లోకాల దగ్గరే అతుక్కుపోయామండి. అతుక్కుపోయామనే మాట ఆశ్చర్యం కనిపించట్లేదు. ఏం చేదంటే దానికి ఎంత లోతైన అర్థాలు ఉన్నాయా అని అనిపిస్తోంది. ముఖ్యంగా మనకి వస్తుంది ఈ శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికి అసలు మనకి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తోందండి. మోహ కలిల కలిల అత్యయద్వారేణ లబ్ధ ఆత్మ 53 మనకి భగవద్గీతలో 2వ అధ్యాయంలో 53వ శ్లోకం దగ్గర
కిందటి తరగతిలో కూడా 2 శ్లోకాలకే మనం పరిమితం అయిపోయాం. ఈవేళ కూడా నా ఉద్దేశం ఇంకా అది దాటి వెళ్ళాం కానీ మళ్ళీ వెనక్కి ఒక్కసారి రావాలనిపించిందండి. చూద్దాం ఒకసారి ఎంతవరకు మనం దాన్ని అంటే జీర్ణింప చేసుకోవడం కోసం ఈ ప్రయత్నం అంతా కూడా, అంతకంటే ఇంకేం కాదు. మోహ కలిల అత్యయద్వారేణ, దాన్ని ఎలా విడదీయాలి? మోహ కలిల అత్యయద్వారేణ అలా విడతీసుకోవాలండి. మోహ కలిల అత్యయద్వారేణ లబ్ధ ఆత్మ వివేక ప్రజ్ఞ కదా కర్మయోగజం ఫలం పరమార్థయోగం అవాప్స్యామి ఇది చేత్ శృణు. అంటే మోహ అనేటటువంటి బురదని దాటుట చేత ఆత్మ వివేక ప్రజ్ఞ కలుగుతుంది. కలిగినటువంటి వాడు అయితే కర్మని చేసుకుంటూ వస్తున్నాడు. ఏ రకంగా చేస్తున్నాడు అంటే సమభావనతోటి చేస్తున్నాడు. సమభావన అంటే లాభ నష్టాలతోటి ప్రమేయం లేకుండా అతీతంగా ఉంటూ వాడు ద్వంద్వాలకి అతీతమైనటువంటి స్థితిలో ఉంటూ కర్మను చేస్తున్నాడు. అటువంటి ఆ కర్మ దాన్ని యోగం అని అంటారు. దాన్ని ఇక్కడ ఆ కర్మ అలా చేయడం వల్ల కర్మయోగజం ఫలం. యోగం ఆ కర్మయోగములో చెప్పిన పద్ధతి ప్రకారము కర్మను చేయుట చేత వచ్చే ఫలము ఏమిటి? అల్టిమేట్లీ పరమార్థ యోగం, నాకు మోక్షము అక్కడ, లేక మోక్ష స్థితి కదా అవాప్స్యామి, ఎప్పుడు పొందుతాను నేను. ఇది చేత్ శృణు అంటూ దానికి శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. ఇక్కడ మనం కిందటిసారి కూడా మనం చెప్పినప్పుడు 2 పదాలను మనం కీవర్డ్స్ కింద ఐడెంటిఫై చేసుకున్నామండి. నిశ్చల, అచల. నిశ్చలం అంటే చలనము ఉండేటటువంటి లక్షణం ఉండేటటువంటి మనస్సుకి చలనం లేకుండా చేయడం, అది చెప్పుకున్నాం. దాని చలనం, దాని లక్షణం. దాని ఉదాహరణ జలం చెప్పుకున్నాం. జలానికి కదలిక దాని లక్షణం. కానీ కదలిక లేని నిశ్చలంగా ఉన్నాయి నీళ్ళు అంటారు. చెరువులో నీళ్లు కదలకుండా ఉన్నాయి. రాయి వేస్తే దాంట్లో కదలిక ప్రారంభించవచ్చు, తరంగాలు ప్రారంభించవచ్చు. అలా కదిలే లక్షణం ఉండేటటువంటి దానికి కదలకుండా చేయడం అంటే మనస్సుని ఆ స్థితిలో తీసుకొచ్చి ఉంచలేం. రెండోది ఏమన్నారండి? అచలా బుద్ధి అన్నారు. అచలా బుద్ధి అంటే బుద్ధి అనేది అది స్థిరమైనటువంటి భావంతో కూడి ఉండేది చెప్పుకున్నాం. మనస్సేమో అనిశ్చయాత్మకమైనది, బుద్ధేమో నిశ్చయాత్మకమైనది. ఆ మాట చెప్పుకున్నాను. ఖచ్చితంగా ఇలా చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు. విధి నిషేధాలను మనకి స్పష్టంగా ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసేది బుద్ధి. అది ఎటువంటిది? అచలం, కదలదు అని అనుకున్నాం. ఇక్కడ కదలని బుద్ధిని సమాధి స్థితిలో ఉంచమని అనడం ఏంటి అసలు? అది కదలకుండానే ఉంటుంది, ఆ మాట అనుకున్నాం. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే కదలని దాన్ని కదలద్దు అంటే అర్థం ఉందండి. దీన్ని ఏమంటారంటే సంస్కృతంలో పిష్టపేషణం అంటారు. పిండి తయారైపోయింది, దాన్ని మళ్ళీ పిండి కింద చేయాలని ఎవరన్నా అంటామా? అది సిద్ధ వస్తువు. అది బుద్ధి కదలకుండా ఉండేటటువంటి దాన్ని బుద్ధి అని అంటాం. కదిలేదాన్ని మనస్సు అని అంటామని అనుకున్నాం మనం. అంతఃకరణలో ఉండేటువంటి 4 భాగాల్లో మనోబుద్ధి చిత్త అహంకారాలు 4గిట్లోనూ మనస్సుకి కదిలే లక్షణము, బుద్ధికి కదలని లక్షణము అని అన్నాం. ఈ కదలని బుద్ధిని కదలకుండా ఉంచాలనడం ఏంటి? అర్థం ఏంటి అసలు? ఆ 2 పరస్పర విఘాతంగా లేవా? అది కదలదు, దాని స్వభావం అది. ఎలాంటిది? అచలం అంటే పర్వతం అని చెప్పాం. పర్వతం ఎలా కదలకుండా ఉండదు, బుద్ధిని అలా ఉంచు. అలా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అది దాని లక్షణం కదలనప్పుడు మరి దాని గురించి చెప్పడం ఎందుకు అని ప్రశ్న చేసామనుకోండి, పూర్వపక్షం ఇది అనుకుంటే, ఇక్కడ ఇలాంటి బుద్ధి కూడా కదిలేటటువంటి పరిస్థితులు రావచ్చండి. అది గుర్తెట్టుకోండి. ఈవేళ ఆ మాట స్ఫురణకు వచ్చింది. కదలనటువంటి బుద్ధి కూడా కదిలిపోయే పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఎలా ఉండాలి? అటువంటి పరిస్థితుల్లో కూడా కదలకుండా ఉండేట్లా ట్రై చేయవయ్యా అని చెప్పడానికి. దీనికి మనం అచలం అనే పదం అంటే పర్వతం అర్థం ఏం చెప్పుకున్నాం అంటే చలనం లేనిది. అచలం అంటే పర్వతం కూడా అర్థం చెప్పుకున్నాం. పర్వతం ఎలా అయితే కదలుతుంది? నీళ్లు కదులుతాయి, సముద్రంలో నీళ్లు కదులుతాయి, నదుల్లో నీళ్లు కదులుతాయి, చెరువులో రాయేస్తే కదులుతాయి. కానీ ఇక్కడ పర్వతం దేహాలు ఎప్పుడు కదిలే లక్షణం లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ పర్వతమే కదిలిపోయే పరిస్థితి వస్తున్నాయా అని ఒక ఉదాహరణ వాక్యం దొరికిందండి. ఆ వాక్యం కోసం దాంతో మొత్తం ఈవేళ పాఠం అంతా కూడా నా ఉద్దేశం ప్రధానంగా ఈ ఒక్క మాట మీదే. అచల అనేటువంటి ఉదాహరణ ఏమిటి? ఎక్కడెక్కడ అలాంటి వాడు చెలించిపోయారు. ఎప్పుడూ కూడా ఎలాంటి దానికి చెలించినటువంటి మహానుభావులు చెలించిపోయారు.
ఇంకా చెలించడానికి ఇంకా ఏమేమిటి కారణాలు కావచ్చు. మామూలుగా సామాన్యంగా మనసు బుద్ధి చెలించదు. అయినా చెలించిపోవడానికి ఇంకా కారణాలు ఏమున్నాయి? ఈ వాక్యాలన్నీ దొరికేయండి. అవన్నీ ఒక్కసారి మేము ముందర ఉంచుదామని ప్రయత్నం చేస్తున్నాను. శ్రీరాముడిని వర్ణిస్తూ బాలకాండలో మొట్టమొదటి ప్రారంభం వాల్మీకి మహర్షి నారద మహర్షి వచ్చినటువంటి తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పొంగవం అని మొట్టమొదటి శ్లోకంలోనే కథలో దిగిపోయారు ఆయన డైరెక్ట్గా. ప్రార్థనా శ్లోకాలు ఏం లేవు వాల్మీకి రామాయణంలో, బాలకాండలో. తపస్సుతోటే ఎప్పుడు నిత్యం ఉండేటటువంటి మహర్షి తపస్సు నిత్యం చేసుకుంటూ ప్రచారం చేస్తూ ఉండేటువంటి నారద మహర్షిని ఇలా అడిగారు. ఏమని అడిగారు? అక్కడి నుంచి ఆయన ఇక్కడ ఈ లోకంలో ఈ వేళ కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ఈ లోకంలో గుణవంతుడు ఎవరయ్యా, బలవంతుడు ఎవరయ్యా, ఆత్మవంతుడు ఎవరయ్యా? ఓ బ్రహ్మాండ సామాన్యంగా ఇంపాసిబుల్ క్యారెక్టరిస్టిక్స్ అని కూడా 16 లిస్ట్ చేసి ఆ లిస్టు అడిగేశారండి ఆయన. అన్ని లక్షణాలు ఉండేటటువంటి సామాన్య అసంభవం, అసలు దొరకడు అటువంటి వాడు. అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా భూతకాలంలో కానీ వర్తమాన కాలంలో కానీ అంటూ ఆయన ప్రశ్నించారు. దానికి నారద మహర్షి చెప్పిన సమాధానం ఏంటండి? ఏమయ్యా, ఇవన్నీ నువ్వు చెప్పినవన్నీ కూడా చాలా కష్టమయ్యా ఇన్ని లక్షణాలు ఉండడం. కానీ ఉన్నాడు ఒక ఆయన. నువ్వు చెప్పిన 16 అడిగావు, కానీ నా లెక్క ప్రకారం 64 ఉన్నాయి ఇంకాను. ఆ లిస్ట్ అంతా చదువుకుంటూ వచ్చారండి. శ్రీరాముడిని వర్ణనంతా చేసుకుంటూ వచ్చారు నారద మహర్షి. ఎందుకు చెప్పారు? వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నకి సమాధానంగా అలాంటి వాడు ఉన్నాడు అని చెప్పుకుంటూ వస్తూ మధ్యలో ఒక వాక్యం ఉంటుందండి. నారద మహర్షి వాల్మీకి చెప్పినటువంటి వాక్యం, సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన సముద్రైవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివా అని మాట వాడారండి ఇక్కడ. నువ్వు అడిగినటువంటి లక్షణాలు అపూర్వమైన లక్షణాలు అవి. ఇవి కాకుండా ఇంకా అదనంగా నేను కొన్ని లక్షణాలు చెప్పాను. ఇన్ని గుణాలతో కూడి ఉన్నటువంటి ఉపేత అంటే చెప్పాను. ఉపేతకి అపేతకి తేడా చెప్పాను. ఉపేతం అంటే కలిసి ఉండుట, అపేతం అంటే లేకపోవుట. ఇక్కడ ఉపేతం అన్ని సమస్తమైనటువంటి సద్గుణాలతో కూడి ఉన్నటువంటి కౌసల్యానందవర్ధన, కౌసల్యాదేవి ఆనందాన్ని వృద్ధి చేసేటటువంటి వాడు ఎవరంటే శ్రీరాముడు చెప్తూ, అతను ఎలాంటి వాట? సముద్రైవ గాంభీర్యే. గంభీరం అంటే లోతని అర్థం అండి. అంటే లోతైన లక్షణం ఉండేటటువంటి వాడు. సముద్రం ఎంత లోతుగా ఉంటుందో ఇతను పైకి ఏ విషయం బయటికి పడ్డావు అని ఒక పదం చేసేసి తర్వాత పదం ధైర్యేణ హిమవానివా. ధైర్యంలో కదలకుండా ఉండేటటువంటి హిమాచలం ఎలాంటిదో అటువంటిదయ్యా. ధైర్యంతో పోల్చాలంటే శ్రీరాముడి యొక్క ధైర్యాన్ని పోల్చాలంటే హిమాలయాన్ని పోల్చాలి, ఇంకోటి ఏం లేదు మాకు అని అన్నారు. ఎందుకు హిమాలయాన్ని గురించి చెప్పాల్సి వచ్చింది? మిగతా వింధ్య పర్వతం లేదా, మలయ పర్వతం లేదా, ఇంకా 90 పర్వతాలు ఉన్నాయి, పశ్చిమాద్రి లేదా, ప్రాగాద్రి లేదా, ఎందుకు లేవు? కానీ హిమవంతుని ఎందుకు అన్నారు అంటే ఒక్కొక్క మాట మీద చూసుకుంటూ వెళదామండి. పర్వతం అనే పదంతో మనం మర్చిపోకండి, మనం ఎక్కడ బయలుదేరినా గుర్తుపెట్టుకోండి. అచల బుద్ధి అని అక్కడ ప్రారంభించామండి మనం. అచల అనే దానికి ఏమిటంటే మనం పర్వతం అర్థం చెప్పినాం. పర్వతం అన్నదంటే మనకి జ్ఞాపకం వచ్చింది ఏమిటంటే హిమవంతుడు. ఎందుకంటే ఇక్కడ మనకి వెంటనే చూడండి తర్వాత వాక్యంలో వస్తుంది, అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థిత పృథివ్యాయవమానదండ. కుమార సంభవం అనేటటువంటి మహాకావ్యాన్ని రచించినటువంటి కాళిదాస్ మహాకవి ఈ శ్లోకంతో ప్రారంభించారండి కుమార సంభవాన్ని. మొట్టమొదటి సర్గలో మొట్టమొదటి శ్లోకం ఇది. ఈయన కథతోటే డైరెక్ట్గా ప్రారంభించేశారు. అస్తి ఉత్తరస్యాం దిశి, ఉత్తర దిక్కునందు అంటే మన భారతదేశాన్ని ఉత్తర దిక్కులో దేవతా స్వరూపుడైనటువంటి హిమాలయం అనేటటువంటి ఒక నగాధిరాజు అస్తి ఉన్నాడు. ఇక్కడ చూడండి, నగాధిరాజ అనే పదానికి ఏంటండి? నగ అధిరాజ. నగము అంటే పర్వతం అండి, అధిరాజు అంటే పర్వతాలన్నింటికీ రాజు. పర్వతం ఏ పర్వతానికైనా ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఏమిటంటే కదలకుండా ఉండడం. ఆ కదలకుండా ఉండే వాటన్నిటికీ రాజు. అందుకోసం హిమవంతుడితో పోల్చాడండి వాల్మీకి మహర్షి చెప్తూ నారద మహర్షి. హిమవానివా అని కారణం ఏంటంటే హిమాలయంతో అది రాజు, పర్వతాలకు రాజు. అంటే ఎంత గట్టిగా స్థిరంగా ఉంటాడో చెప్పడానికి వాడే పదం హిమాలయం. ఇక్కడ నగము అనే పదానికి వ్యుత్పత్తి ఎలా వస్తుందండి? కదలకుండా, నగ అంటే కదలకుండా ఉండుట. నా గచ్చతి ఇది నగ, అదండి నా వ్యుత్పత్తి. నా గచ్చతి కదలదు, గమనం తస్య నాస్తి.
కదలిక లేదు, అంటే కదలదు, అచలము. అది ఆ అచల అనే పదానికి పర్యాయ పదం ఏంటంటే నగము. ఆ కథలను ఉండే వాటన్నిటిలోకి కూడా అధిరాజు ఎవరంటే, రాజాధిరాజు ఎవరంటే హిమవత్పర్వతం. అటువంటి హిమాలయము తోటి పోల్చారండి శ్రీరాముని యొక్క ధైర్యాన్ని. ఏమండి? అయితే ఇంత హిమాలయం, ఇంత పర్వతం గురించి కూడా మనం కథలదు అంటున్నామండి. దాని తర్వాత వాక్యం చూడండి. సుందరకాండలో 35వ సర్గలో ఈ శ్లోకం వస్తుందండి. ఏమయ్యా మా శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడయ్యా అని సీతాదేవి అడిగేప్పటికీ హనుమంతుడు వర్ణిస్తున్నాడండి. తవాదర్శన శోకేన రాఘవ ప్రవిచాల్యతే మహతా భూమి కంపేన మహానివ శిలోచ్చయ. శిలోచ్చయ అంటే పర్వతం అని అర్థం అండి. మహాన్ శిలోచయ, చాలా గొప్ప పర్వతం. కదలదు అనుకుంటున్నాం, కానీ అక్కడ కనుక పెద్ద బ్రహ్మాండమైన భూకంపం వచ్చిందో కదిలిపోతుంది అత్త పర్వతం కూడా. మహతా భూమికంపం. మామూలు భూకంపాల్లో మనకి రెక్టార్ స్కేల్ చెప్పుకుంటూ ఉంటామండి. రెక్టార్ స్కేల్ మామూలుగా మనకి 6 దాటిందంటేనే మనకి భయం, 5 దాటిందంటే పర్వాలేదు. ఓసారి యూసఫ్గూడలో భూకంపం వచ్చిందండి, ఉప్పల్లో తెలియలేదండి. ఆ రెక్టార్ స్కేల్లో అది 4.5 అంత. అది ఇక్కడ ఉన్న వాళ్ళ మంచం నుంచి కిందటం, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియలేదు అసలు. ఇది ఎప్పుడు 1993 95 ప్రాంతంలో వచ్చిందండి ఒకసారి. ఈ మామూలు భూకంపం కాదు, మహతా భూమికంపేనా, పెద్ద భూకంపం వచ్చింది అనుకోండి. మీకు జ్ఞాపకం ఉంచుకోండి, భుజ్లో వచ్చింది మనకి రిపబ్లిక్ డే నాడు ఒకసారి 20 ఏళ్ల క్రితం సుమారుగా. ఆ వేళ వచ్చినప్పుడు గుజరాత్లో వస్తే ఇక్కడ మనకి హైదరాబాద్లో మొత్తం భూమి అంతా కదిలిపోయిందండి. దేశం అంతా కదిలింది ఆ వేళ. అది అందరికీ జ్ఞాపకం ఉంటుంది. ఇది పెద్ద కష్టం, చాలా దూరమైనటువంటి చరిత్రలో విషయం కాదు, అది మన స్మృతిలో ఉండేటువంటి విషయమే. అంటే ఇంత పర్వతము కూడా, ఇంత హిమాలయము కూడా మీకు భూకంపం వస్తే కదిలిపోతుంది. అలాగ ప్రమాదకరమైనటువంటి బుద్ధి. ఇందాక అచల అని అనుకున్నామండి, కాదు. దానికి ఆ వ్యక్తికి గల భయంకరమైన సమస్యలు ఏమైనా వచ్చాయో అతను కూడా ఆ బుద్ధి కూడా చెలించిపోవచ్చయ్యా అని చెప్పడం కోసం ఈ ఉదాహరణ పట్టుకొస్తామండి. అయితే మరి హిమాలయాల భూకంపం ఎప్పుడైనా వచ్చిందా? హిమాలయాలు కదిలిపోయి ఉంటాయా? ఎస్. ఆ డేటా చూడండి ఒక్కసారి. నాకు భూకంపాల మీద డేటా కలెక్ట్ చేసామండి. 1901 నుండి 2005 వరకు ఓ స్టేజ్లో, అప్పుడు మొత్తం 105 సంవత్సరాల డేటా కలెక్ట్ చేసామండి. ప్రపంచం వ్యాప్తంగా వచ్చి దారుణమైన భూకంపాలు, దారుణం, ఊహకంపదు. 1960లో చిలీలో వచ్చిందండి, 9.5 తీవ్రత అండి. ప్రపంచం అంతా కదిలిపోయిందండి 1960లో వచ్చిన దానికి. 8 దాటిందంటేనే సునామీలు స్టార్ట్ అవుతాయండి. 7.8 నుంచి సునామీలు స్టార్ట్ అవుతాయి. ఇంకా 9.5 అంటే చెప్పాలా, అవుట్ ఆఫ్ 10 రేంజ్కి. అలాగే ఎప్పుడెప్పుడు వచ్చాయో డేటా తీసుకుంటూ ఇక్కడ మన హిమాలయాలకు వచ్చిందండి. 10వ నెంబర్ సీరియల్ నెంబర్ చూడండి. ఆగస్టు 15, 1950లో వచ్చిందండి హిమాలయాల్లో, టిబెట్. దాని ఇంటెన్సిటీ 8.6 రెక్టార్ స్కేల్ తోటి వచ్చిందండి. హిమాలయం అంతా కూడా మొత్తం ఆ చివరి ఈ చివరిగా కదిలిపోయింది, అదిరిపోయింది అండి. అంటే మనకి అసంభవం కాదు, మా గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం మొట్టమొదటిలో మనం శ్లోకం తీసుకుంటే, కిందటి వారం మనం చెప్పుకున్నటువంటి వివరణ తీసుకుంటే బుద్ధి కదలదు కాదు, సామాన్యంగా ఇప్పుడు ఏమని చెప్పాలంటే, ఎలా అన్వయించాలంటే సామాన్యంగా కదలదు. కానీ ఎప్పుడే భూకంపం లాంటివి వచ్చాయో, అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తే హిమాలయం కూడా కదిలిపోవచ్చు. అటువంటప్పుడు సమాధి స్థితిలో నీ మనస్సు, నీ బుద్ధి ఎలా లగ్నం అవుతాయ్యా? అటువంటప్పుడు కూడా ఇంకా నువ్వు సిద్ధం అటువంటి ప్రమాదం వచ్చినా కానీ బుద్ధిని జాగ్రత్తగా కదిలిపోకుండా పట్టుకో. ఒకవేళ కదిలినా ఎంతోసేపు కాదు, కొంచెంసేపు ఉంచుదాం అంటూ ఆ స్థితిలో, కదలికలో. తర్వాత మళ్ళీ స్టెబిలిటీకి వచ్చేయాలి, స్టేబుల్గా అయిపోవాలి అని చెప్పడం కోసం ఈ ఉదాహరణ, ఈ డేటాతో సహా వచ్చామండి. వేళ 1950 ఆగస్టు 15 నాడు వచ్చిందండి. సాయంకాలం టైం కూడా ఉంది, ఈవినింగ్ 4 hours 4.26 PM ఆ టైంలో వచ్చిందండి. 8.6 అలా ఎక్కడెక్కడో వచ్చాయి. అలాగే షిలాంగ్లో వచ్చింది. ఏమంటే మిగతా అన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ వచ్చాయో మొత్తం అంతా ఇందులో డేటా ఉందండి. అయితే ఇది కాకుండా దీని తర్వాత చూస్తేనండి, ఇది శ్రీరామచంద్రుడు. మరి హేమవంతుడు అన్నావు కదా, శ్రీరామచంద్రుడికి ఇందాక చెప్పినటువంటి శ్లోకంలో చూడండి, అక్కడ వాక్యంలోను హనుమంతు చెప్తున్నది, ఎందుకు ఆయనకు వచ్చినటువంటి, అంటే హిమాలయాలకి భూకంపం ఎలాంటిదో శ్రీరామచంద్రుడికి అలాంటి ప్రమాదం ఏమిటి వచ్చింది?
తవ అదర్శన శోకేనా. అమ్మాయి అమ్మ నువ్వు కనిపించకపోవడం చేత వచ్చిన శోకం చేత. తవాదర్శన అంటే దర్శనం కాదండి, ఇక్కడ అదర్శనం. నువ్వు కనిపించకపోవడం వల్ల వచ్చిన శోకం చేత రాఘవ ప్రవిచాల్యతే. చాల్యతే అంటే చలనం కలిగి ఉండుట, విచాల్యతే అంటే విచలనం అంటే విశేషంగా చెల్లించుట, ప్రవిచాల్యత ఇంకా చాలా ఇంకా ఎక్కువగా చెల్లించిపోతున్నాడు. రెండు ఉపసర్గలు వేశారండి ఇక్కడ ఆ చలనం ముందర. ఎంత తీవ్రంగా ఆయన చెల్లించిపోయాడో రావణాసుడు సీతాదేవిని ఎత్తుకుపోవడం మూలాని. ఇక్కడ ఆ మాట ఎలా ఉదాహరణ పోల్సి వచ్చిందంటే, భయంకరమైనటువంటి దారుణమైనటువంటి భూకంపాలు వస్తే ప్రపంచంలో మహాపర్వతాలు కూడా ఎలా కదిలిపోతాయో, అంటే అక్కడ రెండు ఉదాహరణలు జరిగాయి. ఉపమానము ఉపమేయం రెండు ఉన్నాయి. ఆయన పర్వతం లాంటి వాడు, కానీ సమస్య భయంకరమైనటువంటిది అని అక్కడ చెప్పడానికి ఈ ఉదాహరణ చక్కగా సమానం కుదురుతుందండి. ఇది సుందరకాండలో 35వ సర్గలో 47వ శ్లోకం ఉంటుంది. అయితే ఇది ఇటువంటి సమస్య వచ్చినప్పుడు పాపం ఆ మహానుభావుడికి ఎక్కడెక్కడ ఎలా ఎలా బాధపడ్డాడు. జీవితంలో శ్రీరామచంద్రుడు అత్యంతము దుఃఖించి బాధపడినటువంటి 4 సార్లు 5 సార్లు 4 సార్లు జరిగిందండి ఆయనకి. 4 సార్లు జరిగింది భయంకరమైనటువంటి బాధపడ్డది, ఇంకా అనుపమానం అది. ఇది రావణాసుడు సీతాదేవిని ఎత్తుకుపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు ఏడ్చినటువంటి ఆ ఏడుపుకి ఈ ఉదాహరణ చాలాసార్లు చెబుతారు. మా గురుగారు శ్రీభాష్య అప్పలాచార్య గారు పాఠం చెబుతూ ఎలా చెప్పేవారు అస్మాటి వాక్యం చెబుతూ ఉంటానండి. జనస్థానే శూన్యే వికలకరణైరార్య చరితై అపిగ్రావారోదిత్యపి దళతి వజ్రస్య హృదయం. జనస్థానం అండి, అంటే మన భద్రాచల ప్రాంతాన్ని జనస్థానం అంటారు. జనస్థానే శూన్యే, అది నిర్జన ప్రదేశం. వీళ్ళ ముగ్గురే ఉంటున్నారు అక్కడ. ఇంకో కొన్ని కిలోమీటర్ దూరం వెళ్తే అగస్త్య మహర్షి ఆయన ఆశ్రమాలు ఉన్నట్టుగా మనకు అక్కడక్కడ వర్ణాలు కనిపిస్తున్నాయి. అటువంటి ఆ సందర్భంలో రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయేప్పటికి ఈయన వికలకరణై, కరణం అంటే ఇంద్రియాలని కూడా వికలం అయిపోయాయి. వాటి స్థానాలు తప్పిపోయాయి. చేయవలసిన పనులుగా దుఃఖంలో మగ్గం అయిపోయాడు. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియనంతలా దుఃఖించట ఆయన. వికలకరణైరార్య చరితై, ఆర్యుడు అంటే శ్రీరామచంద్రుని యొక్క ఆ చేసినటువంటి చేష్టలు, ఆ సందర్భంలో ఆయన పడ్డ బాధ చూసిట అతిగ్రావారోదితి, రాళ్ళు ఏడిచేయటండి. గ్రావా అంటే గ్రానైట్ రాళ్ళు ఏడిచేయట. అపి దళతి వజ్రస్య హృదయం, వజ్రం మామూలుగా పగలదు. మళ్ళీ వజ్రైన భిజితే ఇంకో వజ్రం ఇంకో డైమండ్ అట్టుకొస్తేనే డైమండ్ పగులుతుంది. డైమండ్ పాయింట్ తోటి దాన్ని పగలగొట్టాలట. అలాంటిది వజ్రం యొక్క హృదయం పగిలిపోయింది అండి. వజ్రాల యొక్క హృదయాలు పగిలేయట శ్రీరామచంద్రుని ఏడ్చిన ఏడుపుకి. అంత భయంకరమైన సమస్య ఆయనకి. ఆవిడ నిజమే నిర్జన ప్రదేశంలో ఎవడు ఎత్తుకుపోయాడో తెలియదా, ఎక్కడికి ఎత్తుకుపోయాడో తెలియదా, వాడు ఎక్కడుంటాడో తెలియదా, ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు కనిపిస్తే చంపగలడు ఎవరినైనా, శత్రువుని. కనిపించకుండా ఉన్నవాడు ఏం చేయాలి వాడు. ఇది ఒక ఘట్టం అండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆ మహానుభావుడే అంత దుఃఖి. సామాన్యమైన వాళ్ళు మనలాంటి వాళ్ళు లెక్క. సమాధానం అతిరా బుద్ధి అంటే ఎలా సాధ్యమవుతుందండి ఇతర. అయినా సరే నువ్వు ప్రయత్నం చెయ్యి, అది కృష్ణ పరమాత్మ చెప్పదలసిన తత్వం. అయినా సరే జీవితంలో ప్రతి వాళ్ళకి వస్తూనే ఉంటాయి, ఏదో సందర్భంలో వస్తాయి. ఎవరెవరి గురించి, వ్యక్తి కావచ్చు, ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. ఇది ఒక ఘట్టానికి సంబంధించిన వాక్యం ఉండేది. ఇంకో ఘట్టం చూడండి. యుద్ధం ప్రారంభమైంది, రామరావణ యుద్ధం ప్రారంభమైంది. ఆ వేళ మొదటి రోజుల్లో ఇంద్రజిత్తు వచ్చి వీళ్ళిద్దరినీ కూడా కాద్రవేయ, చివరి యుద్ధం కాదండి ఇది, మొదటి రోజుల్లో యుద్ధం. వాళ్ళ యుద్ధం 15 రోజులు జరిగిందని కొంతమంది అంటారు, 7 రోజులే జరిగిందని. రామరావణ యుద్ధం 7 రోజులే అని కొంతమంది అంటారు, 15 రోజులని కొంతమంది అంటారు. ఏదైనా పాల్గొన మాసం కృష్ణపక్షంలో జరిగిందండి. అక్కడ ఆ కాద్రవేయాస్త్రం అంటే కొండ చిలవ, కద్రువ అనేటటువంటి పదంలోంచి వచ్చినటువంటిది కాద్రవేయము అస్త్రం. అదేం చేస్తుందంటే పాము చుట్టినట్టు, కొండ చిలవ చుట్టేసినట్టుగా బాడీ అంతా చుట్టేసి ఇంకా పిండేది నొక్కేయడం ప్రారంభిస్తుందండి. అది చుట్టలు చుట్టేసుకుంటే అలా పిండి అయిపోతారు. ఎముకలు మొత్తం రిబ్స్ అన్ని కూడా పొడి అయిపోయేట్లు నొక్కేస్తుంది. దానికి కొంత టైం పడుతుంది. ఒక్క క్షణం చంపేది, మెల్లమెల్లగా
తాసుబొమ్మ కాడికి అయితే వెంటనే అప్పుడప్పుడు ప్రాణం పోవచ్చు కొన్ని నిమిషాల్లో. ఇది అలా కాదు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా పిండుతూ ఉంటుంది. దానికి మళ్ళీ విరుగుడు అస్త్రం లేదండి. విరుగుడు అస్త్రం లేదు. ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు ఇంద్రజిత్తు రామలక్ష్మణుల మీదకి. ఇద్దరిని కట్టి పడేసిందండి. ఆ ఘట్టం చూడండి. నిజంగా అప్పుడు శ్రీరాముడు పడ్డ బాధ అంటే మనం అటువంటి సమస్య వచ్చినప్పుడు ఎలాంటి వాళ్ళు ఎలా చెలించిపోతారో చెప్పడం కోసం ఇవాళ రామాయణం మీదే ముఖ్యంగా ఘట్టాలన్నీ కూడా నడుస్తున్నాయండి. అంటే అంతకంటే నాకు మంచి ఉదాహరణ, అంతకంటే ధైర్యవంతుడు ఎవరు లేరు. ఆ హిమవంతుడితో పోల్చినటువంటి మహానుభావుడు ఎవరంటే ఒక శ్రీరామచంద్రుడే. ఆ ఆ కార్తవీర్యాస్త్రం ఇద్దరు చుట్టేసినప్పుట ఘోరేణ శరబంధేన బద్ధౌ దశరథాత్మజౌ నిశ్వసంతౌ యథానాగౌ శయానౌ రుధిరోక్షితౌ సర్వే తే వానరశ్రేష్ఠ ససుగ్రీవ మహాబలా పరివార్య మహాత్మానో తస్థు శోక పరిప్లుతా. వాళ్ళిద్దరి మీదే వేసేసాడు శరబంధం. అది బాణాది బాణాలతో అస్త్రంతో వేసాడు. ఆ దశరథాత్మజుడైనటువంటి దశరథ పుత్రుడైనటువంటి ఆ ఇద్దరు రామలక్ష్మణుడు ఇద్దరు ఇది ద్వివచనం. బద్ధవు బంధించబడ్డారు. దేని చేత? ఘోరమైనటువంటి అస్త్రం చేత. వాళ్ళు ఊపిరి పీలుస్తారు నిశ్వసంతో. యథా నాగో శయానో పడిపోయినటువంటి ఏనుగులో ఉన్నారు. రుధిరోక్షితో రక్తం ధారలు కట్టి ప్రవహిస్తుందండి. బాడీలోని రక్తం అంతా కారిపోతుంది. ఆ చుట్టూ ఉన్నటువంటి సుగ్రీవుడు వాళ్ళు మెరుపుగా ఉన్నారు. వాళ్ళని ఏం చేయలేదు, అస్త్రం వాళ్ళ మీద వేయలేదు వాడు. ఆ సుగ్రీవుడు మొదలైన హనుమంతుడు అందరూ కూడా వానర శ్రేష్ఠులందరూ కూడా చుట్టూ కూర్చుని వాళ్ళు శోకంతో మునిగిపోయి ఉన్నారు వాళ్ళు. తర్వాత చూడండి, ఇంకా అక్కడ ఆ ఇద్దరిలోనూ రాముడికి ముందర మెరుపు వచ్చిందండి. మెరుపు వచ్చింది. లక్ష్మణుని చూశాడు. ఆ బాధ ఇంకా ఎక్కువైపోయిందండి. ఆ అస్త్రం ఇద్దరిని పిండేస్తోందనే బాధ కాదు, లక్ష్మణుడు పడిపోయాడు అన్నాడు. ఏతస్మిన్ అంతరే రామ ప్రత్యబుద్ధత వీర్యవాన్. ముందర అతని మెరుపు వచ్చింది. ఎందుకు ముందర వచ్చిందంటే ఇద్దరిలోకి కూడా స్థిరత్వాత్. ఇందాక చూడండి మళ్ళీ అచిరత్వం. సహజంగా ఇతను వైష్ణవ శక్తివంతుడు కనుక, విష్ణుమూర్తి యొక్క అవతారం కనుక, అంచేత ఇతను ఎక్కువ భాగం ఉంది కనుక, అర్ధభాగం ఇతనే కనుక కొంచెం ముందర లేవగలిగాడు. సత్వయోగాచ్చ, సహజమైనటువంటి బలం మూలాన్ని. శరై సందానితోపి సన్, ఇద్దరిలో కూడా అన్ని కారణం చేత బాణాల చేత ఆ అస్త్రం చేత కట్టి పడవేయబడినప్పటికీ కూడా ముందర మెరుపు వచ్చింది. పక్కనే ఉన్నటువంటి తతో దృశ్వాస రుధిరం నిషన్నం గాఢమర్పితం భ్రాతరం దీనవదనం పర్యదేవ ఇది ఆతుర. లక్ష్మణుడు చూసి శ్రీరామచంద్రుడు కదిలిపోయేటండి, ఆతురుడైపోయాడు, అలజడికి లోనైపోయేటండి. ఎలా ఉన్నాడు అతను? సరుధిరం, రక్త మడుగులో నిండిపోయినాడు లక్ష్మణుడు. ఈయన అలాగే ఉన్నాడు. కానీ లక్ష్మణుడు చూసేవాడికి నిషన్నం పడిపోయి ఉన్నాడు. గట్టిగా గాఢం అర్పితం, కళ్ళు తెరవకుండా ఉన్నాడు. దీనవదనం, మొహంలో మార్పు వచ్చేసింది అప్పుడేను. అలాంటి పరిస్థితిలో ఉండగా ఇప్పుడు ఆయన అంటాడండి, ఇది ఆయన శ్రీరాముడి యొక్క వాక్యాలు. ఎంత బాధకి లోనైతే ఈ మాటలు అంటాడో చూడండి. కిన్నుమే సీతయా కార్యం లబ్ధయా జీవితేనవా శయానం యోధ్య పశ్యామి భ్రాతరం యుధి నిర్జితం శిక్ష్యా సీతా సమానారి మత్స్యలోకే విచిన్వత నా లక్ష్మణ సమో భ్రాత సచివ సాంపరాయిక అంటాడండి. ఇప్పుడు నాకు సీతాదేవి లభిస్తేనేటి, బతికుంటేనేటి, నేను బతుకుంటేనేటి. సీత లభిస్తేనేటి నాకు నేను బతుకుంటేనేటి, బతకపోతేనేటి. ఏం చేతంటే పడిపోయి నా తమ్ముడు నాకంటే చిన్నవాడు, వాడిని నిర్జితం యుద్ధంలో ఓడిపోయి కింద పడిపోయాడు. పడిపోయినటువంటి వాడిని చూడడం ఏంటి అసలు నేను అంటే వాడిని చూడడం అంటే నేను రక్షించుకోలేకపోయాను మా తమ్ముడిని అనే భావన వస్తుందండి. అంటూ అక్కడ మాట శిఖ్యా సీతా సమానామి నారీ మర్త్యలోకి. సీతాదేవి యొక్క లక్షణాల వంటి ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి ఎవరైనా ఉందా అని భూలోకం అంతా గాలిస్తే ఎక్కడైనా ఉండడానికి అవకాశం ఉందిటండి. శక్యం ఎక్కడొక్కడ ఉండొచ్చు. సీతాదేవితో సమానమైన లక్షణాలు కలిగిన ఇంకొక స్త్రీ ఎవరైనా భూలోకంలో విచిన్నత వెతికి అంటే సీతాదేవి కూడా సామాన్యంగా దొరకదు. బాగా వెతికి దొరకడానికి అవకాశం ఉంది. కానీ లక్ష్మణుడు అంటే సోదరుడు మాత్రం, అలాంటి మిత్రుడు, నాకు స్నేహితుడు అన్ని అయినటువంటి వాడు, అలాంటి వాడు అసంభవము. ఇదే మాట రెండోసారి మళ్ళీ అక్కడ కూడా అంటాడండి. దేశే కళత్రాని దేశే చ బాంధవాః తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర. ఏ దేశం వెళ్ళినా భార్య దొరుకుతారు. అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే భార్య అయిపోతుంది అంతే, ఏ అమ్మాయినా సరి చేసుకుంటే. కానీ ఏ దేశంలో తమ్ముడు దొరకలే, అన్నగారు దొరకలే అంటాడండి. అలాగే ఇక్కడ అంటే లక్ష్మణుడి మీద అతను ఉండేటటువంటి సీతాదేవి గురించి ఇప్పుడు బాధ కాదు, లక్ష్మణుడి గురించి బాధ. అంత బాధపడిపోయి చెప్పలేమండి. ఇంకా అంటూ నేనేం చేయాలి ఇప్పుడు?
పరిత్యక్ష్యామ్యహం ప్రాణాన్ వానరాణాంతో పశ్యదాం. ఈ వానరులంతా చూసుకుని నా ప్రాణాన్ని వదిలేస్తాను నేను. ఇది పంచత్వమాపన్న సుగ్రీవ లక్ష్మణుడి కనుక ప్రాణం పోయి ఉంటే నేను ప్రాణాన్ని వదిలిపెట్టేస్తాను ఈ క్షణంలో. కిన్ను వక్ష్యామి. ఇంటికి వెళ్ళాక నేను కౌసల్య సుమిత్ర కైకేయి ఎదురవుతారు ఇంటికి వెళ్ళానంటే. కిన్ను వక్ష్యామి కౌసల్యాం మాతరం కిన్ను కైకేయి కథం అంబాం సుమిత్రాంచ పుత్ర దర్శనం లావసాం. ఇంటికి వెళ్ళిన వెంటనే కొడుకు ఎక్కడ ఉండాలి ఆవిడ సుమిత్ర చూసుకుంటుంది. ముందర ఎవరినైనా చెప్పాడు చూడండి, కౌసల్య చెప్పాడండి, సుమిత్రని చెప్పలేదు. కౌసల్య అడుగుతుంది లక్ష్మణుడు లేడని. కథం ఆశ్వాసయిష్యామి యది యాస్యామి తమ. వాళ్ళు లేకుండా నేను ఇంటికి వెళ్తే వాళ్ళని ఏమైనా ఊరుకోబెట్టాలి నేను. కథం వక్ష్యామి శత్రుఘ్నం భరతంచ. శత్రుఘ్నుడితో ఎలా మాట్లాడగలం, భరతుడితో ఎలా మాట్లాడగలం అని చెప్పి ఆ వేళపడ్డ బాధ. ఇది రెండో ఘట్టం అండి. కదిలిపోవడం అంటే మూలంతో సహా మొదలంతా కదిలిపోయారంటారు సరే, ఆ ఘట్టం ఇది రెండోది. ఇంకోసారండి యుద్ధం అవుతోంది. ఇంకా లేటెస్ట్ స్టేజ్లోకి వచ్చింది. ఇంకా ఇంద్రజిత్ ఆ వేళ ఏమైనా అప్పటికి వీడు మళ్ళీ లేచి కూర్చున్నారు మధ్యలోను. సంజీవిని పర్వతం హనుమంతుడు పట్టడం అంతటి. ఇంక ఈవేళ తాడో పేడో తెలుసుకొని ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ డేకి ఇంకో 2 days ముందరది. ఇంద్రజిత్ ఆ వేళ నుంచి మాయా సీతను పట్టుకొచ్చాడండి యుద్ధరంగంలోకి. పట్టుకొచ్చి కత్తితోటి వధ చేసేసాడు. ఆవిడ ఆ మాయా సీత రామ 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 అని మామూలు సీతాదేవి కంఠంతో అంటోంది. మరి అదేం మిమిక్రీ, మరి ఆ వేళ టెక్నాలజీ ఉందో తెలియదు. ఆశ్చర్యం. ఒక జీవించి ఉన్నటువంటి సీతాదేవి ఎలా మాట్లాడుతుందో ఆ మాయా సీత కూడా అలాగే మాట్లాడిందండి. అలాగే చేస్తారు, అలాగే రూపం, అదే జుట్టు అన్నీ అంతే. అక్కడ ఎదురుకుండా హనుమంతుడు ఉన్నాడు. ఏం చేయలేకపోయాడు వాళ్ళు. వాడు ఇంకా బాణాలు వేసేస్తున్నాడు, వీడు ముందర రానివ్వట్లేదు. తలకాయ నరికేసాడు ఆ మాయా సీతది. ఆ మాట అప్పుడైతే యుద్ధం చేసేసి, యుద్ధం వదిలిపెట్టలేదు హనుమంతుడు. యుద్ధం చేసి కొంతసేపు అయిన తర్వాత అవతల వాడిని తరిమేసిన తర్వాత అప్పుడు వెనక్కి తిరిగి రాముడికి చెప్పాలి ఈ మాట. ఎక్కడ దూరంగా ఉన్నాడు, కనీసం 10-15 kilometers దూరంలో యుద్ధం జరుగుతుందన్నమాట. హనుమంతుడు ఉన్న ప్రదేశానికిను శ్రీరాముడు ఉన్నటువంటి ప్రదేశానికి. ఇక్కడికి వస్తాడండి. వచ్చి అప్పుడు అంటాడండి, అక్కడ జరుగుతున్న సమరే యుద్ధమానానాం అస్మాకం హనుమంతుడు శ్రీరామచంద్రుడితోటి శీఘ్రం ఆగమ్య రామాయ దుఃఖితో వాక్యం. హనుమంతుడు దుఃఖిస్తూ ఇలా చెప్పేటండి, సమరే యుద్ధమానానాం అస్మాకం ప్రేక్షతాం చ సహ జఘాన రుదతీం సీతాం ఇంద్రజిత్ రావణాత్మజ. మేము చూస్తూ ఉండగా, యుద్ధం చేస్తూ ఉండగా, మా కళ్ళు ఎదురుకుండగా ఇంద్రజిత్ రావణాసుడి కొడుకైనటువంటి ఇంద్రజిత్ సీతాదేవిని జఘాన చంపాడు. ఇటువంటి రుదతీం సీతాం ఏడుస్తున్నటువంటి సీతని, చంపక ఉంటున్నటువంటి సీతని, మాయా సీత అంటూ తాను ఏమైపోయాడు చెప్తాడండి. ఉద్భ్రాంత చిత్తస్తాం దృష్ట్యా విషణ్ణోహ మరిందమ తదహం భవతో వృత్తం విజ్ఞాపయితుమాగత. యుద్ధం అయిపోయింది. ఈ పూట ఇక్కడ యుద్ధం ఏదో మొత్తం ముగించేసి వచ్చేసాం. మనస్సంతా కదిలిపోయింది. హనుమంతుడు అంటున్నాడండి, ఉద్భ్రాంత చిత్త, మనస్సంతా వికలమైపోయింది నాకు. విషణ్ణ, అలాంటి వాడిని నీకు ఈ విషయం నీకు తెలియజేయాలి. అందుకోసం నీకు చెప్పడం కోసం, నేను విజ్ఞాపన చేయడం కోసం, జరిగింది ఎలా జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను ఇక్కడికి వచ్చానయ్యా అంటాడండి. అనేప్పటికీ అప్పుడు రామచంద్ర పరిస్థితి చూడండి. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవ శోకమూర్ఛిత నిపపాత తదాభూమో ఛిన్నమూల యువద్రుమ. ఆ మాట ఎప్పుడే హనుమంతుడి దగ్గర విన్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి, మనం ఎందుకు చెప్తాను ఈ పదాలు ఇందులోనవి. భాష్యంలో, గీతా భాష్యంలో శంకరాచార్యులు వారు రాస్తూనే శోకమోహములు అనే 2 పదాలు వాడారు ఆయన మొట్టమొదటి వాక్యంలో. భాష్యం ప్రారంభంలో మొట్టమొదటి వాక్యంలో 2వ అధ్యాయం మనకి 10వ శ్లోకం అయిపోయిన తర్వాత 11వ శ్లోకం మధ్యలో ఆయన భాష్యం ప్రారంభించారు. ఆయన ఇక్కడ వాడినటువంటి పదం అది మొత్తం సంసారాలన్నింటి కూడా కారణం ఏమిటి, సమస్త జీవరాశి కూడా ఈ శోకమోహాల్లో ఎందుకు చిక్కుకుంటారు, దానివల్ల ఎలా సంసారాలు, అక్కడి నుంచి ప్రారంభి అదే పదాన్ని వాల్మీకి మహర్షి రాస్తున్నారండి. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవ శోకమూర్ఛిత. అదే పదం శంకరాచార్యులు వారు ఏ మూలమైనటువంటి కీవర్డ్స్ ఐడెంటిఫై చేశారో అదే పదాలు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయండి. ఆ శోకంతో మూర్ఛపడిపోయాడు ఆయన. నిపపాత తదాభూమో ఛిన్నమూల, మొదలంటా కొట్టేస్తే చెట్టు ఇలా కింద పడిపోతుందో ఆ రంగా కింద పడిపోయేటండి, భూమి మీద పడిపోయేటండి శ్రీరామచంద్రుడు. తం భూమో దేవసంకాశం పతితం దృశ్య రాఘవం అభిపేత సముత్పత్య సర్వత కవిత. మొత్తం పడిపోయి కంగారు పడుతుంది. మిగతా
ఈ వానరులందరూ కూడా వానర నాయకులందరూ గబాబు వచ్చి లేచి కూర్చోబెట్టి ఆశించన్ సలిలైశ్చైనం పద్మోత్పల సుగంధిభి ప్రదహంతం అసంహార్యం సహసాగ్ని వివోత్థితం అని చెప్పాడు. అంతటి లక్ష్మణుడు కూడా అక్కడే ఉన్నాడు. తం లక్ష్మణోధ బాహుభ్యాం పరిష్వత్య సుదుఃఖిత. ఆ పడిపోయిన శ్రీరామచంద్రుని లక్ష్మణుడు లేవదీసి కూర్చోబెట్టి తన ఒళ్ళో కూర్చోబెట్టినట్టండి శ్రీరామచంద్రుడిని. ఏం ప్రేమ ఉండదు వాళ్ళిద్దరికి. అది ఇక్కడ ఈ ఘట్టంలో మళ్ళీ ఆయన ఎంత కదిలిపోయాడో చూడండి ఏమండి. ఆ సమయంలో జరిగిన ఇంకొక సంఘటన. ఇంతట్లో విభీషణుడు వచ్చాడు. ఆ విభీషణుడు వస్తుంటే విభీషణుడు రంగు నలుపండి, బ్లాక్ కాంప్లెక్షన్ అతనిది, ఎరుపు కాదు. రావణాసుడు నలిపే, ఇంద్రజిత్తు నలిపే. దీంతో మళ్ళీ ఇంద్రజిత్తే నడిచి వచ్చేస్తున్నాడేమో చెప్పి వానరులందరూ పరుగులు ఎట్టేస్తున్నారు. ఈ పక్క ఆ పక్కన పారిపోతున్నట్ట. అంటే వాడు బాబాయ్ పోలికలు ఉన్నాయేమో వాడికి, ఇంద్రజిత్ వస్తుంది, విభీషణుడు వస్తున్నా ఇంద్రజిత్ వస్తున్నాడు అని వాడు చేసిన భయంకర యుద్ధం చూసి చంపేయడానికి వచ్చేస్తున్నాడు బతికున్న మనందరిని వానరులని అని వారు పారిపోతుంటే విభీషణుడు వచ్చి అతనికి ఒక డ్యూటీ ఇచ్చారు. ఎవరు సైన్యంలో ఎక్కడెక్కడ ఏ గోల్మంది దగ్గర ఎవరు ఉండాలి, ఎక్కడెక్కడ ఎవరు ఉండాలి, వాళ్ళ ప్లేసెస్లో అన్ని వెరిఫికేషన్ చేసుకురమ్మని అన్నట్ట. ఆ పనిలో వెళ్ళాడు ఇంకో పక్కకి. అది చేసిన ఇక్కడ వచ్చేవి సోభిగమ్య మహాత్మానం రాఘవం శోకలాసం వానరాంశ్చాపి దర్శే బాష్ప పర్యాకులేక్షణాం. అతను వచ్చిన సీన్ ఏమిటంటే విభీషణుడు వచ్చేప్పటికి శోకంలో తడిసి ముద్దయిపోతున్నటువంటి శ్రీరాముని చూశాడు. కళ్ళమ్మటి నీళ్లతో నీళ్లతో నిండిపోయినటువంటి కళ్ళు కలిగినటువంటి వానరులందరినీ చూశాడు. రాఘవంచ మహాత్మానం ఇక్ష్వాకు కులనందనం దదర్శ మోహమాపన్నం. చూడండి, శోక మోహాలన్న మనం ఇందాక శోకం చెప్పప్పుడు మోహం. దదర్శ మోహమాపన్నం లక్ష్మణస్య అంకం ఆశ్రితం. లక్ష్మణుడు ఒళ్ళో కూర్చుని ఉన్నటువంటి మోహంతో నిండిపోయినటువంటి శ్రీరామచంద్రుడిని చూడడం జరిగింది. అంటే సామాన్యం అండి. అంటే ఎంత దృఢమైనటువంటి హిమవంతుడు లాంటి ధైర్యవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడే అటువంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే మనలాంటి వాడు ఎంత మనకి వస్తాయండి. ఆ రకమైన ఆపదే రావాలి కాదండి, ఏదో భయంకరమైన ఊహించది వచ్చినప్పుడు కదిలిపోవడం అనేటటువంటి సామాన్యంగా కదలని లక్షణం మనం డెవలప్ చేసుకున్నా కదిలిపోయేటటువంటి ఈవెంట్ అటువంటిది కావచ్చండి. ఇది ఒక సన్నివేశం అండి. ఇది కాకుండా ఇంకొక సన్నివేశం ఎక్కడంటే సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయే సమయంలో రామాయణంలో ఆఖరి ఘట్టాల్లో సీతాదేవి మన లౌకిక సినిమాలో చూపించినట్టుగా కాదండి, కొంచెం డిఫరెంట్గా. అసలు యాక్చువల్ వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండ్లో ఇంకో రకంగా ఉంటుంది. యజ్ఞవాటికి దగ్గర అక్కడ పెద్ద కాలనీ కింద కట్టారు. యజ్ఞవాటికి దగ్గర మహర్షులందరూ ఉండడానికి, తాను కూడా ఉండడానికి. ఇప్పుడు అది ఆ ప్రదేశం ఎక్కడ చెప్తారంటే మనకి ప్రయాగ నుంచి కాశీ వెళుతుంటే మధ్యలో వస్తుందండి. 62 కిలోమీటర్లు దాటాక, ప్రయాగ నుంచి దాటాక అక్కడ వస్తుంది అది. అక్కడ ఇంతట్లో ఆవిడ నేను మనోవాక్కాయ కర్మల శ్రీరామచంద్రుని గారికి మిగతా వాళ్ళు ఎవరిని స్మరించకుండా ఉంటే నాకు భూదేవి ద్వారం ఇచ్చేసుగాక 3 వాక్యాలు చెబుతుందండి. మాధవీదేవి అంటుందండి, గుర్తెట్టుకోండి. భూదేవి ఉంది ఆవిడ, మాధవీదేవి ద్వారం ఇచ్చుగాక. మాధవి ఏమిటి అంటే మాధవుడు శ్రీ మహావిష్ణువు, ఆయనకి శ్రీదేవి భూదేవి ఉంది. కానీ అక్కడ ఆ మాధవునికి చెందినటువంటి భూదేవి అని అనడానికి అక్కడ ఆవిడ మాధవీదేవి అంటుందండి. సరే, భూమిలోకి వెళ్ళిపోయిందా రసాతలం ప్రవిష్టాయాం వైదేహ్యాం సర్వవానరా చుక్రుషు. మొత్తం సమస్త వానరులందరూ అక్కడ వచ్చి ఉన్నారు ఆ యజ్ఞం చూద్దామని. ఆ సందర్భంలో ఈ పరీక్ష పెట్టారు ఆవిడికి, బల్లి గుహారు ప్రతిజ్ఞ చేయమని. చూసేవాడంతా ఆక్రోశించేటండి సమస్త వానర జాతి కూడా. సాధ్వీతి మునయో రామ సన్నిధి. మహర్షులంతా బా ఏం గొప్ప పని చేసావమ్మ తల్లి అని వాళ్ళు సాధు అంటున్నారు. వాళ్ళు దండకాష్టమవష్టభ్య బాష్ప వ్యాకులితేక్షణ అవాక్షర. శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడు? కట్టెమోపులో పడ్డట్టండి. దండకాష్టమవష్టభ్య, చేతికి ఒక కర్ర ఉంటే ఆ కర్రను అట్టుకుని తలకాయ వంచుకుని కళ్ళమ్మటి నీళ్లు తిరిగిపోదు. బాష్ప వ్యాకులిత ఏక్షణ, చూపు కనిపించట్లేదు, కళ్ళమ్మట నీళ్లే. అవాక్షరాహ, తల వంచుకుని. దీనమనాహ, దైన్యంతో ఉండి. రామో హ్యాసీత్ సుదుఃఖిత. రుదిత్వా చిరంకాలం, చాలాసేపు ఏడిచాడు ఆయన. బహుశ బాష్పం ఉత్సృజన్, కాలువలు కట్టిట్లా ఏడ్చాడు. అక్కడ కూడా మరి ఏ పరిస్థితిలో ఉన్న క్రోధ శోక సమావిష్ట. మరి శోకం చూడండి,
మనం కీవర్డ్స్ కోసం చెప్తున్నాం, ఇదంతా కూడా కథ చెప్పుకుంటూనే ఉన్నాం. అందులో కూడా కీవర్డ్స్ మిస్ అవ్వకండి. శోకమోహములే మనకి సంసారానికి కారణము అని మొట్టమొదటి శంకరాచార్య మొట్టమొదటి ఆ రెండు కీవర్డ్స్ డిక్లేర్ చేసి భాష్యం ప్రారంభించారు ఆయన. అదే పదం చివరిదాకా కంటిన్యూ అవుతుందండి మన వాల్మీకి రామాయణంలో. ఉదాహరణ, చక్కటి ఉదాహరణతోటి క్రోధ శోక సమావేశ రామ. అప్పుడు రాముడు ఇలా అన్నాడు. ఆయన ఎలా శోకం వచ్చింది ఇక్కడ? క్రోధ శోక సమావేశ, కోపంతో సహా శోకం వచ్చింది ఇక్కడ. ఎవరి మీద కోపం? సీతాదేవి మీద కాదు, భూదేవి మీదటండి. ఆవిడ రమ్మంటే నువ్వు వచ్చేదా? వచ్చి తీసుకెళ్ళిపోవడమేనా? నన్ను అడగక్కర్లేదా? నువ్వు నాకు అత్తగారు అవుతావు, ఆ మాట కూడా అంటాడండి. నువ్వు అత్తగారు వరుస అవుతావు కదా, నువ్వు తీసుకెళ్ళిపోవడం అల్లుడిని అడగక్కర్లేదా? అల్లుడి మీద కోపం, ఇప్పుడు నీ సంగతి నేను తెలుస్తాను చూడు, అలా వెళ్ళిపోతాడండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటేనండి, అత్యంత భయంకరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు అంతవరకు సామాన్యంగా స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా చెలించడానికి అవకాశం ఉంది. కానీ ఎంతోసేపు ఉంచుకోరండి. అది మళ్ళీ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే, అలా అందులోనే మునిగిపోయి ఉంటారు. ఇంత భయంకరమైనటువంటి ఈ సమస్యలోనే ఉన్నారనుకోండి, ఈయన మళ్ళీ పావుగంట 10 నిమిషాలు బ్రహ్మగారు ఏదో చెప్పాడు చదువుకోయా, నీకు జ్ఞాపకం లేదా, నువ్వు విష్ణుమూర్తి యొక్క అంశం అని అనేప్పుడు మళ్ళీ ఆయనకి సరే అయితే కానీ ప్రోగ్రామ్ మళ్ళీ కంటిన్యూ చేయండి అన్నట్ట. రేపు పొద్దున మళ్ళీ రామాయణ కథ మిగిలిపోయిందంత చెప్పుకుందాం, మహర్షి రేపు పొద్దున వచ్చేసేయండి, ఇవాళ పొద్దున ఎలా వచ్చారో రేపు పొద్దున మళ్ళీ కంటిన్యూ చేద్దాం అన్నట్టు. అంటే కొంచెం వైబ్రేషన్ వచ్చింది కానీ మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసాడండి. ఇలా ఉన్నట్టు అయితే అందరూ మహానుభావులు ఇలాగే ఉన్నారా? ప్రమాదాలకి ప్రమాదం మించినటువంటిది వస్తే ఆ మాత్రం కూడా కదలని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఎంతో కూడా మన శ్రీరామచంద్ర ఉదాహరణలో కొన్ని దుఃఖ ఘట్టాలు చెప్పుకున్నాం మనం. ఆయన దాంట్లో స్థిరమైన ఎన్ని వందలు ఉన్నాయో. అయితే ఇక్కడ తర్వాత వచ్చేదండి, ఇక్కడ ఇంకోటి ఉందండి. మహానుభావులు అంటే కృష్ణ పరమాత్మ ఇందాక మనం చెప్పినటువంటి ఆ శ్లోకం 55 ఆ శ్లోకం దగ్గర పెడితే, నువ్వు యోగంలో నువ్వు అప్పుడు ప్రవేశిస్తా ఉన్నాడు. సమాధా వచిలా బుద్ధి యోగంతో అప్పుడు పొందుతాం ప్రాప్సిసి అని అన్నాడు, యోగం పొందుతామని. యోగం అంటే ఆ ప్రజ్ఞానం ముందు చెప్పుకున్నాడు వాక్యం. ఆత్మ ప్రజ్ఞ, ఆత్మజ్ఞానము పొందాడు వాడిని యోగి అంటే జ్ఞాని అంటారు. కానిటండి ఇక్కడ ఇంకో ప్రమాదం ఇంకోటి ఉందిటండి. అలాంటి జ్ఞానులు కూడా అప్పుడప్పుడు మోహంలో పడిపోయే అవకాశం ఉందిటండి. ఈ వాక్యం ఎక్కడ వస్తుందంటేనండి, మనకి చండీ సప్తశతిలో వస్తుందండి. 1వ అధ్యాయంలో, చండీ సప్తశతిలో 1వ అధ్యాయంలో 55వ శ్లోకం అండి. ఇది తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సింది. ఎంత మహానుభావుడైనా సరే, జ్ఞాని అయిపోయాడు, అయినా సరే మళ్ళీ ఎప్పుడో పొరపాటు కింద పడిపోవచ్చు. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి అంటాడండి. జ్ఞానులైనటువంటి వాళ్ళను కూడా మళ్ళీ మాయలో పడేస్తుంది, అప్పుడు బుద్ధి మళ్ళీ చెలించిపోతుందండి ఆ మాయలో ఉన్నంతసేపును. అలా ఎవరికైనా జరిగిందా? నారద మహర్షికి జరిగిందండి. నారద మహర్షికి ఆయనకంటే మించినటువంటి ఆయన దేవర్షి. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మొత్తం ఇందులో బ్రహ్మచర్యంలోనే ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. త్రిలోక పూజ్యుడు. ఆయన్ని మించినటువంటి మనకి ఈ దేశానికి మన సంస్కృతికి చేసిన మహోపకారం ఎవరి పేరు తర్వాత చెప్పాలి అంతే. నారద మహర్షి పేరు చెప్పాక చెప్పాలి, ఎవరిని చెప్పినా సరే. అంత మహానుభావుడు కూడా ఆయన బుద్ధి కూడా అప్పుడప్పుడు ఒక్కసారి చెలించిందండి. ఆయన ఒకసారి అనుకున్నట్ట శ్రీ మహావిష్ణువు వెళ్ళి, నా బుద్ధి కొంచెం స్థిరంగా ఉందా అనుకున్నాడు. అలాగా, నీ సంగతి చూస్తాలే అనుకున్నాడు శ్రీ మహావిష్ణువు. ఒక మహారాజు గారి అమ్మాయికి స్వయంవరం ప్రకటించారు. ఈయనకి ఆ స్వయంవరానికి వెళ్ళాలని బుద్ధి కలిగిందండి నారద మహర్షికి. పర్వతులు ఇంకోటి ఉంటాడు. ఇద్దరు కలిసి ఒకరినోడు చెప్పించుకున్నారు కోతి మొహాలు అయిపోవాలని. కానీ అవతల వాడి మొహం కనిపిస్తుంది, వీళ్ళ మొహాలు వీళ్ళు అద్దంలో చూసుకోలేదు, వీళ్ళ మొహం కూడా ఇద్దరు కోతి మొహాలతోటి వెళ్ళారు. ఆ నారదుడు నాకు హరి రూపం కావాలి అని అడిగాడు ఆయన విష్ణుమూర్తిని. తప్పకుండా ఇస్తానే. హరి అంటే రెండో అర్థం, కోతి అని అర్థం ఉందండి. వివాహ స్వయంవరానికి వెళ్ళాడు. ఆ స్వయంవరం అమ్మాయి తన్నే పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాడు. ఒక చోట నవ్వుకున్నారు, అంతా అయిపోయింది. తర్వాత మొత్తం మీద సంసారంలో పడ్డాడు. ఈయన ఇంకో ఘట్టంలో సంసారంలో పడ్డాడండి. 60 మంది సంతానం కన్నాడండి. ఆ పేర్లే మనకి ప్రభవ విభవాలుగా అయితే మొత్తాన్ని చెప్పుకుంటూ వస్తామండి. 2 సంఘటనలు నారద మహర్షి. ఒకటేమో స్వయంవరానికి వెళ్ళడం, అక్కడ అప్రతిష్ట పాలవడం. రెండోదేమో సంసారం మొత్తం ఇక్కడ సంసారంతో పిల్లల సంతానానికి అండం.
ఇది ఎంచేతండి, ఇంత జ్ఞానిగా ఉన్నా సరే ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి తీరాల్సింది ఏంటండి, అంటే బుద్ధి చెలించడానికి తన యొక్క నిగ్రహం, నా నిగ్రహం గట్టిగా వచ్చింది, నేను బాగా సెటిల్ అయ్యాను అనుకున్నాడు, పడిపోయాడు అనమాట. ఇంకా పైన ఇంకా అమ్మవారు ఇంకా అక్కడ ఎప్పటికప్పుడు టెస్ట్ చేయడం రెడీగా ఉంటుంది మహామాయ. బలాద్ ఆకృష్య, బలవంతంగా ఈడ్చుకొచ్చి, ఆకృష్య అని ఈడ్చుకొచ్చి ఎవరిని, జ్ఞానులైనటువంటి వాళ్ళ యొక్క మనస్సుని బుద్ధుల్ని కూడా ఈడ్చుకొచ్చి మోహంలో పడేస్తుంది మహామాయ. దానికి కూడా జాగ్రత్తగా ఉండాలండి. అది కూడా దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతే. అంటే మనకి ఉదాహరణ కోసం జ్ఞాపకం ఉంచుకోండి, మనకి అక్కడ చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సమాధ వచల బుద్ధి అన్న మాటకి వివరణ కోసమని ఎలాంటి మహానుభావులు, శ్రీరామచంద్రుడు ఉదాహరణ తీసుకుంటే, లేదా నారద మహర్షి ఎలాంటి ఉదాహరణ అది, వాళ్ళు కూడా మనకి మోహంలో ఉన్నట్టే కనిపిస్తుంది, వాక్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. అది కూడా దాటినవాడు ఇంకొక ఆయన ఉన్నాడండి, పరీక్షిత్ అండి. ఆఖరి ఘట్టం చూడండి. ఏమండి, ఎవరికైనా సరే మరణం కంట ప్రమాదకరమైన వస్తువు ఇంకోటి ఏది లేదు అసలు ఎవరికి కూడా. మరణ భయం కంట మించిన భయం ఇంకోటి ఏం లేదు. ఏదైనా కావచ్చు, మరణ భయాన్ని మించిన ఇంకో భయం ఉండదు. ఆ మరణం వచ్చే సమయంలో ఆ భయంతో ఎలా చిందులు వేస్తారో, ఏ పక్కకి పరిగెడతారో, ఎన్ని రకాలు వెళ్ళిపోతారో, అది దాటి వెళ్ళిపోయాడండి. అంటే అక్కడ మాయ దాటేసాడండి ఆయన. ఇంకా ఆఖరి ఘట్టం అనేది పరీక్షిత్కి 7 రోజుల్లోనూ 6.5 రోజులే అసలు. శుక మహర్షి రావడానికి కొంత టైం, 7వ రోజు స్టార్ట్ అయిపోయింది కౌంట్, అంటే ఫస్ట్ డే స్టార్ట్ అయింది కౌంట్ డౌన్. వెంటనే మిగతా మహర్షులు అందరూ వచ్చారు. శుక మహర్షి మరుక్షం వెంటనే మొట్టమొదటి ప్రత్యక్షం లేదు. ఈయన అడిగినటువంటి పరీక్షిత్ అడిగిన ఏంటంటే, నాకు మోక్షం వచ్చే విషయం చెప్పండి, మార్గం చెప్పండి, ఇంకేం వద్దు నాకు, మోక్షం వస్తుంది మీరేం అక్కడ వ్యాస మహర్షి ఉన్నారు, మహర్షులు అందరూ వచ్చేసారండి. అత్యంత ప్రముఖమైనటువంటి మహర్షులు అందరూ వచ్చి కూర్చున్నారు అక్కడ. ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పడానికి సాహసించలేకపోతున్నారు. ఇది చెయ్యి నీకు మోక్షం వచ్చి తీరుతా, ఒక్కడు చెప్పడం లేదండి. ఇంతట్లో సుఖ మహర్షి వచ్చారు ఆయన. అక్కడి నుంచి ఆ లాస్ట్ డే 7th డే ఒక పూట వదిలేసి, అంటే 6.5 రోజుకి నేను చెప్పడం అయిపోయిందండి, భాగవతం అంతా చెప్పడం అయిపోయింది. ఆఖరి మాటలు వినండి. ఇది పోతన గారి భాగవతంలో 12వ స్కంధంలో వస్తుందండి ఇది. సంసారం అనే మహాసముద్రాన్ని దాటడానికి విష్ణుగణ అనే నా ఒక్కటే సాధనం, మరొకటేది సాధనం కాలేదు, సహాయపడలేదు కూడా. ఏను మృతుండ నౌదునని ఎంత భయంబు మనంబు లోపలన్ మానుము. నేను చచ్చిపోతాననేటటువంటి ఆ భయాన్ని వదిలిపెట్టవయ్యా మనస్సులో వచ్చి ముందర. సంభవంబు గల మానవ కోట్లకు చావు నిత్యమౌ. ఈ పుట్టినటువంటి మనిషి జాతి అంతకీ కూడా అది సహజమైనటువంటిది, నిత్యం ఉండేది మరణం. కాన హరిందలు దలంపుము, సింహావిష్ణునే తలుచుకో ఇంకా. ఇక కలగదు జన్మము నీకు ధాత్రిపై. సుఖమహర్షి ఆశీర్వచనం అండి. ఇక కలగదు జన్మము నీకు ధాత్రిపై. జ్ఞాని అయినటువంటి సుఖమహర్షి ఆశీర్వదిస్తున్నాడండి. మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యములు. మాధవలోకం అంటే వైకుంఠం అండి. నీకు శాశ్వతమైనటువంటి స్థానం లభిస్తుంది, మోక్ష స్థానం లభిస్తుంది అని చెప్పిన దాంతో అండి. అప్పుడు ఇక్కడ ఆయన అంటే ఇది చెప్పి నువ్వేం చేసుకోవాలో కూడా చెప్పేశాడు. ఈయన ఏం చేశాడు, చేశాడా చేయలేదా, ఆ మరణం అంటే భయం పోయింది ఈయనకి. భాగవత కథ వినడంతో పోయింది. ఆయన ఆఖరి ఆశీర్వచనంతో సంపూర్ణంగా విశ్వాసం వచ్చింది. కర్తవ్యం కూడా చెప్పేశాడు, ఇది చేసుకుంటూ ఉండు అంతే అనేప్పటికీ. ఇప్పుడు ఆఖరి ప్రశ్న ఏంటంటే, ఈయన శరీరాన్ని వదిలిపెట్టేశాక తక్షకుడు కాటు వేశాడా, తక్షకుడు కాటు వేశాక ఈయన శరీరాన్ని వదిలిపెట్టాడా అని ప్రశ్న వస్తుందండి. ఈయన శరీరాన్ని వదిలిపెట్టేశాక తక్షకుడు కాటేసేటండి శరీరాన్ని. అప్పటికే ఈయన బ్రహ్మజ్ఞాని అయిపోయాడు, శరీరాన్ని వదిలిపెట్టేశాడండి. ఇక్కడ చూడండి అంటూ రాజేంద్ర, అంటే సుఖమహర్షి చెప్తున్నటువంటి వాక్యాలు తెలుగులో అనువాదం మన పోతన గారు.
జరామరణ హేతుకంబైన శరీరంబుల నుండు జీవుండు ఘటంబులలో కలంబుడు ఆకాశంబు ఘటనాశంబున మహాకాశంబునం చేరు తెరంగునన్ శరీర పతలంబగుడు ఈశ్వరం కలయు ధైర్య నాశ పర్యంతంబు వర్తి తేజంబుతోడ వర్తించుకరని దేహకృతంబగు భవంబు రజస్సత్వతమో గుణంబుల చేతన్ ప్రవర్తించును ఆత్మ అభంబు మాటికి ధ్రువంబై అనంతంబై వ్యక్తావ్యక్తంబులకు పరంబై ఉండును ఇట్లా ఆత్మను ఆత్మస్థుతిగా చేసి హరి నిజాకారంబు భావించుతుండుట విశేషంబు నిన్ను తక్షక నిన్ను అండర్లైన్ చేసింది చూడండి నిన్ను తక్షకుండు కరవ సమర్థుండు కాడు హరిన్ దళంబము ధన గృహ దార అపత్య క్షేత్ర పశు ప్రకరంబులను వర్జించి సమస్తంబును నారాయణార్పణంబు చేసి వికట శోకుండవై నిత్యంబును హరిధ్యానంబు సేయము అని వినిపించినన్ రాజేంద్రుడును కుశాసన ఆసీనుండై జనార్దనుని చింతించుతుండెను అంత శుకుండును యథేచ్ఛా విహారుండుడై సనియన్ అది వెళ్ళిపోయాడండి ఆయన సుఖవారు చెప్పేశాడు వెళ్ళిపోయాడు ఇక్కడ చూస్తూ కూర్చోలేదు అదండి జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ చెప్పిన ఆఖరి వాక్యాలు ఏమిటి అక్కడ ఆయన చెప్పినటువంటి మనకి కృష్ణ పరమాత్మ భగవంతుడే చెప్పింది సమాధావచలా బుద్ధి అంటే ఇదండి సమాధి స్థితిలో నీ స్థిరంగా ఉంచు మనసుని కదిలేదని మనసుని కదలకుండా చేయి కదలకుండా ఉండే బుద్ధి కూడా ఎప్పుడైనా భయంకరమైన సమస్యలు వస్తే కదలడానికి అవకాశం ఉంది అది కూడా లేకుండా చేసుకో అప్పుడే సమాధి వస్తుందని చెప్పారే ఆ స్థితి ఇక్కడ వర్ణించడం దానికి లింక్ ఎక్కడండి జరా మరణ హేతుకంబైన శరీరంబునం అంటే ఏంటంటే శరీరానికి దానికి ముసలితనం రావడానికి కారణం శరీరం దేహం మరణం రావడానికి కూడా కారణం దేహం ఆ దేహము ఆ రెండిటికి అంటే దేహానికే ముసలితనము మరణము జీవుడికి కాదు ఆ లోపల ఈ దేహం లోపల జీవుడు ఉంటాడు ఎలా ఉంటాడంటే ఘటంబులలో కనంబుడు ఆకాశంబు కొండ ఉంది కొండలో ఆకాశము ఉంది ఖాళీ స్థలం ఉంది ఖాళీ స్థలమే అవకాశం ఉంది కదా దాన్నే ఆకాశము కొండలలో బహువచనం ఆ కొండ పగిలిపోయింది ఆకాశం అవుతుంది అది పెద్ద ఆకాశంలో కలిసిపోతుంది అంతే ఘటంబులలో కరంబుడు ఆకాశంబు అంటే ఘటంలో ఉండేటువంటి ఆకాశం ఎలాంటిదో ఈ దేహంలో ఉండే జీవుడు అటువంటి వాడు ఘట నాశం పైన కొండ పగిలిపోయినా అంచేతనే అక్కడ ఆఖరి క్షణంలో కొండ పగలగొట్టిస్తారండి దహనక్రియ చేసే సమయంలో అంటే అక్కడ ఏమవుతుంది మహాకాశం పునం చేరు తెరంగునన్ ఆ చిన్న ఆకాశం కొండలో ఉన్న ఆకాశం అది పోతుంది పెద్ద ఆకాశంలో కలిసిపోయింది దాన్ని చేరుతుంది అది అక్కడే ఉంది అది ఎక్కడికో వెళ్ళక్కలేదు శరీర పతనంబు అగుడు ఈశ్వరుని కలగను శరీర పతనం అయిపోవడంతో అది ఈశ్వరునితో కలిసిపోతాడు ఆ జీవుడు ఇంకో ఉదాహరణ చెప్తున్నాడండి దీపం ఒత్తి గురించి ఒత్తి ఎంతసేపు తిరుగుతూ జ్యోతినిస్తుంది దాంట్లో నూనె ఉన్నంతసేపు నూనె అయిపోయిన వెంటనే తైల నాశ పర్యంతంబు వర్తి తేజంబుతోడ వర్తించును ఆ కుందిలో వేసినటువంటి తైలం ఉన్నంత వరకు అది అయిపోయేంత వరకు కూడా అది తేజస్సుతోటి ఆ ఒత్తి వెలుగుతూ ఉంటుంది కరణి దేహ కృతంబకు భవంబు అది ఈ దేహం మూలాన్ని వచ్చింది భవము అంటే సంసారం అండి ఈ దేహం మూలాన్ని వచ్చినటువంటి సంసారం దేని చేత ప్రవర్తిస్తున్నాయా అంటే ఇందాక ఒత్తి ఎలా అయితే తైలం చేత ప్రకాశిస్తోందో ఈ సంసారం మనం పెట్టుకున్నటువంటి సంసారాలు రజసత్వ తమో గుణంబుల చేతను ప్రవర్తించును రజోగుణము సత్వగుణము తమో గుణము చేత ఈ శరీరంతో ఏర్పడినటువంటి సంసారం నడుస్తుంది ఆత్మ నభంబు మాడ్కి ఆత్మ ఆకాశం నభం అంటే ఆకాశం ఆత్మ నభంబు మాడికి ధ్రువంబై ఆత్మ యొక్క స్వభావం ఎటువంటిది అది ఆకాశం వలె ధ్రువమైనటువంటిది అంటే కదలకుండా ఉండేటటువంటిది అనంతమైనటువంటిది అవ్యక్తావ్యక్తంబులకు పరంబయుండును వ్యక్తము కాదు అవ్యక్తము కాదు ఆ రెండింటిని దాటినటువంటి స్థితి ఉందిటండి ఆ స్థితిలో ఉంటుందయ్యా ఇదే మనం చెప్పుకున్నామండి నా అంతః ప్రజ్ఞం న బహిః ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అని అక్కడ చెప్పుకున్నాను అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమనం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ అని అక్కడ చెప్పినటువంటి ఆత్మ ఏదైతుందో ఆ ఆత్మ అదండి ఆత్మ నభంబు మాడ్కి ధ్రువంబై అనంతంబై వ్యక్తావ్యక్తంబులకు పరంబై ఉండును ఇట్లు ఆత్మను ఆత్మస్థునిగా చేసి హరి నిజాకారంబు భావించుతుండుట విశేషంబు అటువంటి ఆత్మని ఏదో మనలో ఉన్నాడని అన్నట్టుగా అనుకుంటూ హరిని అతని ఆకారాన్ని భావించుతూ ఉండడం గొప్ప విషయం అయ్యా
నిన్ను తక్షకుడు కరవలేడు. తక్షకుడు కరవన్ సమర్థుండు కాడు. నువ్వు ఆత్మజ్ఞానివి, నువ్వు ఆత్మవి, గుర్తుపెట్టుకో, దేహం కాదు. దేహో నాహం బ్రహ్మైవాహం అనేటువంటి స్థితిలో ఉన్నవాడే. దేహాన్ని చేయగలడు వాడు చేస్తే, ఆత్మను ముట్టుకోలేడు. అగ్రాహ్యం అనేటువంటి మాత్రం ఇప్పుడు చెప్పిన మనం, వాడు పట్టుకోలేడు, పట్టుకుంటే కదా కాటేసేది, ఏం లేదు చేయలేడు వాడు. అటువంటి కరవన్ సమర్థుండుగా హరిం తలంపుము, విష్ణుమూర్తి తలుచుకో, ఆత్మజ్ఞానంలో వెళ్ళిపో. మిగతా ఏది వదిలేయాలి వాటి గురించి మళ్ళీ స్పర్శ పెట్టుకోకు. ధన గృహ దార అపత్య, డబ్బు గురించి, ఇంటి గురించి, భార్య గురించి, సంతానం గురించి, పొలాల గురించి, పశువుల గురించి, ఇలాంటి ఇంకా ఎన్ని ఉన్నాయో, ఎఫ్డీల గురించి, వీటన్నిటి గురించి కూడా అన్నిటినీ వదిలిపెట్టి పడాయి. సమస్తంబును నారాయణార్పంబు అధ్యతని నారాయణ ఏది సమర్పయామి. ఇక్కడదండి ఈ మాట. కాయేన వాచ మనం ప్రతి క్లాసులోని చివరి చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఈ మాట అండి. ఇది ఆఖరిది. ఇది కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఆ మాట ఇక్కడదండి. సమస్తంబును నారాయణార్పణం చేసి, నీకు ఆ సంసారం దేనివల్ల వస్తుంది చెప్పుకున్నామండి ఇందాక. కీవర్డ్స్ ఏమన్నా? శోకమోహాలు, వికత శోకుండవై. అదండి ఇక్కడ కొట్టేశారండి. శోకం పోతుంది, శోకం లేనటువంటి వాడవై. శోకం లేకపోతే మోహం లేదు, మోహం లేకపోతే శోకం లేదు. శోకమోహం రెండింటిని వదిలిపెట్టేసావు, ఇంకా హరిధ్యానం చేయము, అంతే చేయదు. జస్ట్ పాస్ ఆన్ ది టైం అంతే. అదేండి అక్కడ చెప్పింది ఆయన. అంతే ఆ రకంగా జనార్దనం చింతించుతుండేను. ఈ రకంగా చేసుకోమని మనకి చెప్తే, చివరికి ఇంతట్లో వాడు వచ్చాడు అనుకోండి. ఆ వచ్చిన తర్వాత అప్పటికి ఆయన ఆయన మొత్తం ఆయన శరీర బ్రహ్మజ్ఞానం అయిపోయాడు. ఆయన బ్రహ్మీభావంలో ఉన్నాడు. ఆయన శరీర స్పృహలో లేడు. అప్పుడు వాడు వచ్చిన తర్వాత వాడు అందుండి ఆ క్రిమి రూపంబునన్ అందుండి వెడలి మహాభయంకర రూపంబునన్ కాకోదరంపై రాజును గరచిన అతను ఆ క్షణంపై విషాగ్నిచే భస్మీభూతుండయ్యే శరీరం దగ్ధమైందండి వాడు చేసినటువంటి పనికి అని చెప్పి మనకి ఆ రకంగా ఇక్కడ ఈవేళ మనం చెప్పుకున్నటువంటి అంతా కూడా ఒక్క మాట కోసం అండి. ఏమిటంటే అచల అనేటటువంటి ఆ బుద్ధి అటువంటిది, కదలకుండా ఉండే లక్షణం కలది. కానీ అలా కదా ఎప్పుడు కదలకుండా ఉంటుందో అనుకోద్దు సుమా. మహానుభావులకి చెలించిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందరికీ సమస్త జగత్తుకి కూడా ఆధారభూతులైన శ్రీరామచంద్రుని జీవితంలో ఘట్టాలు, అటువంటి భయంకరమైన ఘట్టాలు వచ్చిన ఆయనే కదిలిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆయన మానవుడిగా ఉన్నంతసేపు. ఆయనే మళ్ళీ అక్కడ సరైన నదిలో శరీరం వదిలిపెట్టే సమయంలో ఆయన అది కూడా వదిలిపడేశారు. ఆయనకి ఏం చలనం లేదు అప్పుడు. అక్కడ ఆయన బ్రహ్మీభూతుడు అయిపోయాడు ఆయన. ఈ రకమైన ఘట్టాలు చెప్పడం మనం ఒక్క మాట కోసం, వివరణ కోసం అని మళ్ళీ మనం ఈవేళ ఇన్ని ఘట్టాలు మనం చూడడం జరిగిందండి. ఈవేళ ఇక్కడికి ఆపుకుందామండి. తర్వాత మిగతా వాళ్ళని తర్వాత చెప్పుకుందాం. ఇంతకంటే ఇంక చెప్పలేను ఈవేళ. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామ. ఓం గురుభ్యో నమః.